శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ ప్రోత్సాహమే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహవంతమైనటువంటి ఔషధంగా ఉంటుంది. దయచేసి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను, అలాగే అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ వారం రాశి ఫలితాలు 12 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాల యొక్క ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో శుక్రాచార్యులు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, అలాగే కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో బుధ, కుజ, రవి, శనులు. గ్రహస్థితులు ఈ వారం ప్రారంభంలో ఈ విధంగా ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్లేటప్పటికీ మేషరాశిలో చంద్ర, రవిలు కూడా సంచారం ప్రారంభమైపోయింది. ఇక మిగతా గ్రహాల యొక్క గమనం ఏమీ మారలేదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, యుతి వివరాలు, స్థితి వివరాలు, దృష్టి వివరాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మీన రాశిలో 4 గ్రహాల సంచారం ఉన్నది. శని, బుధ, కుజ, రవి చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉంది. దేశకాలమాన పరిస్థితులకి ఈ కూటమి అంత మంచిది కాదు, కానీ మానవుని యొక్క వ్యక్తిగత జీవితంలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమైనా ఉంటాయా అంటే ఆ రాసులకి సంబంధించి ఉంటాయి. మొత్తం మీద గోచారంలో శని, బుధ, రవి కలయిక డాక్టర్స్ ని తయారు చేయడంలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. అంటే వ్యక్తి యొక్క జాతకంలో ఎవరికైతే డాక్టర్ చదివే యోగం ఉన్నదో లేదా వైద్యులుగా బాగా రాణిస్తారో వైద్య రంగంలో ఉన్నవారు, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారు చక్కటి రాణింపు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక ఇబ్బందికరమైన అంశం కూడా ఇందులోనే ఉన్నది. అది ఎలర్జీ, చర్మ వ్యాధులకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఇది రాశితో సంబంధం లేని విధంగా ఈ 4 గ్రహాల యుతి ఇక్కడ ఉన్నది. అలాగే ఈ 4 గ్రహాలకి సంబంధించిన దృష్టిలు కానీ, కలయికలు కానీ, ఆ సమ్మేళనాలు కానీ, కేంద్ర కోణాలలో ఈ 4 గ్రహాల యొక్క స్థితులు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఇక కోర్టు విషయాలు, రోడ్డు ప్రమాదాలు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెప్తున్నాను. యుద్ధ భయానికి సంబంధించి, పొరుగు దేశాలకి సంబంధించిన యుద్ధాలకి సంబంధించిన ఫలితాలు ఈ దేశం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అది మరింతగా ప్రభావం చూపించడం గాని, కరువు కాటకాలు రావడం గాని, క్షామం రావడం గాని, ఈ జల ప్రళయాలు ఏమన్నా ఉండడం గాని, విస్ఫోటనాలు కలగడం గాని, ఇలాంటివి కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రాశి మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి గురువు గారు శత్రుక్షేత్రంలో ఉన్నారు. శత్రుగ్రహాలైనటువంటి బుధ, శనులు, బుధుడు నీచలో ఉంటూ శని గారు రాశిలో ఉన్నారు. అంటే బుధుని యొక్క సంచారము, గురువు యొక్క సంచారము, ఈ 2 కూడా పరివర్తన కలిగి ఉన్నాయి. మతాల గురించినటువంటి గొడవలు ఉండడం గాని, కలహాలు ఉండడం గాని ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, జలానికి సంబంధించిన ఆ మార్గాలకి సంబంధించిన విస్ఫోటనాలు, గొడవలు, రవాణా మార్గాలలో ఇబ్బందులు రావడము, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఈ వారం రోజుల కాలంలోనూ మనకి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి మనిషి కూడా దైవారాధన చేయడం చాలా మంచిది. మీ ఇష్ట దైవాలని ఎక్కువగా ప్రార్థించండి. ప్రతిరోజు మనము ఉదయం పూట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించుకొని పూజ చేసుకుంటాం. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉండే వ్యవహారం. అయితే ఈ సందర్భంగా ఈ 4 గ్రహాల కలయిక కూడా అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు. కాబట్టి అది వ్యక్తిగతంగా కానీ లేదా దేశపరంగా కానీ అంత పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ దేవతార్చన చేసుకోవడము, దైవానికి సంబంధించినటువంటి పూజలు, పునస్కారాలు, నామస్మరణ, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ సమయం కేటాయించినట్టయితే ప్రతి ఇల్లు బాగుంటుంది, అలాగే తద్వారా దేశము బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క సంచారము శుక్రాచార్య వారితో కలుస్తోంది. అలాగే
చంద్రుని యొక్క సంచారము కూడా శుక్రాచార్యుల వారితో కలుస్తోంది. ఇక్కడ రవి గారు ఉచ్చలో ఉంటారు మేషరాశిలో. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా మంచి పరిపాలన దక్షత చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది కేంద్రంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, అలాగే ప్రతి కుటుంబంలోనూ కుటుంబ యజమాని యొక్క సమర్థత బాగా కనిపించడం కావచ్చు, కార్యాలయంలో యజమాని యొక్క మంచి కార్య సమర్థత కనిపించవచ్చు. ఏ రూపకంగా అయినా మంచి సమర్థత కనిపిస్తుంది. అలాగే కళలలో బాగా అభినివేశం పెరుగుతుంది. మంచి ప్రదర్శనలు ఉంటాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు, అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో గురుగారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పొచ్చు. అయితే వీరికి చాలా ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. 3 గ్రహాల ఉనికి వల్ల అద్భుతమైన విషయాలే ఉన్నాయి. గురుగారు లాభస్థానంలో ఉన్నారంటే అది మాటలైన విషయం కాదండి. చాలా చక్కగా మీకు ధనము ఎక్కడెక్కడ రావాల్సిన ధనము తీసుకొని వచ్చేటట్టుగా చేస్తారు. అలాగే వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, బుద్ధి బలం ఉంటుంది, చాకచక్యం ఉంటుంది, మాట తీరు చాలా బాగుంటుంది, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, అన్నీ చాలా బాగుంటాయి. అలాగే శుక్రాచార్యుల వారి వల్ల కూడా పితృవర్గ రీత్యా అనేక రకాల లాభాలు ఉన్నాయి. చంద్రుడి రీత్యా అనేక రకాల లాభాలు ఉన్నాయి. ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువ ధనం వచ్చి మీకు అప్పులు తీరిపోతాయి. అలాగే శత్రువులు తగ్గిపోతారు. ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే ఔషధ సేవ అనంతరము అనారోగ్య సూచనలు తగ్గేటటువంటి ప్రసక్తి ఉంది. అలాగే విజయావకాశాలకు బాగా దారితీస్తున్నాయి. మరి 3 గ్రహాలే కదండి, అంటే 3 గ్రహాల ఉనికి మాత్రంగా ఉంటే మిగతా 6 గ్రహాల ఉనికి వ్యతిరేక పరిస్థితులకు దారితీస్తుంది. రాశిలో కేతువు గాని, రాశిని చూస్తూ సప్తమంలో ఉన్న రాహువు గాని అసలు ఏ మాత్రం మీకు అనుకూలంగా లేరు. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు గాని, కుజుడు గాని, రవి గాని, నీచ బుధుడు గాని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండవు. కోర్టు నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు, ఆ కేసులు, ఇవన్నీ మిమ్మల్ని కొంచెం మానసికంగా బాధ పెడుతూ ఉంటాయి. అలాగే ప్రేమ ఆప్యాయతలు ఇవ్వవలసినటువంటి కుటుంబము, భార్యాభర్తల అనురాగము, వాటన్నిటికీ దూరం అయ్యి మీరు కొంచెం సతమతం అవుతూ ఉంటారు. భూమి తగాదాలు ఉంటాయి, ఆస్తి తగాదాలు ఉంటాయి, వాహన ప్రమాదాలు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్య సూచనలు కనబడుతూ ఉంటాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. చాలా ఒక నిర్ణయం తీసుకోలేక బాధపడతారు. స్త్రీలు ఇబ్బంది పడతారు, విద్యార్థులు విద్య నిమిత్తము ఇబ్బంది పడతారు, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు వీరు కాస్త బాగానే ఉన్నారు అనుకుంటారు. మీరు ధనం వచ్చినంత మాత్రాన మిగతావన్నీ కూడా బాగుండాలి కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగ జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంది. పూర్తిగా సంతృప్తికరమైనటువంటి వ్యవహారాలు కనబడబోవడం లేదు. అయితే ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏంటంటే ఉద్యోగ జీవితంలో మీరు చాలా చాలా భద్రతలు పాటిస్తారు. అది ఒక విధంగా మిమ్మల్ని కాపాడుతోంది అని చెప్పచ్చు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము, రవి గారి యొక్క సంచారము కూడా నవమ స్థానంలోకే వెళ్ళిపోయింది. దీనివల్ల పెద్దగా ఉపయోగాలు ఉంటాయా అంటే ఏమి ఉపయోగాలు ఉండడం లేదు. అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. కొత్త పనులు ఏవి ప్రారంభించకండి. అలాగే కొత్త వాటి మీద పెట్టుబడులు పెట్టకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. కీర్తి ప్రతిష్టలు మీకు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలని ప్రకటింపజేస్తున్నాయి. ఒక పక్క గురువుగారి యొక్క స్థితి సంచారము మీకు మంచి పేరు ప్రతిష్టల్ని తెచ్చిస్తూ ఉండగా, రాహుకేతువుల యొక్క దృష్టులు కానీ స్థితి ప్రభావం కానీ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులకి దారితీసే విధంగా ఈ గ్రహస్థితుల ఫలితాలు ఉంటున్నాయి. ప్రతి నిమిషం ఆచితూచి వ్యవహరించండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, అలాగే ఇష్టదేవతారాధన చేయండి. శుభం.